Welcome back all of you. Day 8. So today we're going to discuss about science. In the science section, we'll discuss in detail about the laws of motion గురించి and gravitation, complete gravitation కూడా నేర్చుకున్నాం కదా. Gravitation and laws of motion both. Okay. So here laws of motion comes in 9th standard and gravitation concept also comes in 9th standard. But laws of motion చార్ట్గా చూసుకుంటే దీనికి సంబంధించి మనకి ప్రైమరీ అది 7th and 8th సెక్షన్స్ నుంచి కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ గ్రావిటేషన్ కూడా మనకి 6th క్లాస్ నుంచి ఇంట్రడక్షన్ పార్ట్ ఉందన్నమాట. రైట్. సో మనం చిన్న నుంచి ఓవరాల్ అప్ టు 9th లెవెల్ వరకు చూద్దాం ఒకసారి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్ నౌ. Okay, let's start with the unbalanced forces. In the previous class, we discussed about the balanced. We discussed about the types of forces and the friction also. So here, ఇందులో మనం బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ మీన్స్ ఇప్పుడు సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉందండి. ఈ ఆబ్జెక్ట్ మీద వీడు ఇటుపక్క నుంచి కొంచెం గెంటుతున్నాడు. సో 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఇంకొక పక్క నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ మీద వీడు ఇటుపక్క నుంచి 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. రైట్. బట్ ఈ ఆబ్జెక్ట్ ని ఇంకొకటి ఇటుపక్క నుంచి కూడా గెంటుతున్నాడు అనమాట. ఎంత 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. సో బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసారనుకోండి, 10 న్యూటన్స్ ఫోర్స్ ఒక సైడ్ నుంచి అప్లై అవుతుంది కాబట్టి రైట్ ఏమైపోతుంది, ఆబ్జెక్ట్ అనేది ఇటుపక్కకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లియర్. ఫోర్స్ అనేది ఒక సైడే ఉంది కదా. ఒకవేళ ఇక్కడ ఫ్రిక్షన్ ఉంటుంది. మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. మనం ఫ్రిక్షన్ అంటే స్టేబుల్ గా ఉన్న ఆబ్జెక్ట్ అనేది కదలాలి అంటే ఏమవ్వాలి, దానికి ఒక ఫ్రిక్షన్ వాల్యూ ఉంటుందన్నమాట. రైట్. దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ వాల్యూ దాటితే తప్ప అది కదలదు అని చెప్పుకున్నాం. సో అదొక 5 న్యూటన్స్ ఎంతో అనుకోండి. 5 న్యూటన్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ మనం ఇస్తున్నాం కాబట్టి సో ఆబ్జెక్ట్ అనేది డైరెక్షన్ మూవ్ అవుతుంది. రైట్. సో ఒక సైడే ఉంది ఫోర్స్ కి. సో ఇటు సైడ్ చూడండి, లిమిటింగ్ ఫ్రిక్షన్ 5 న్యూటన్సే, కానీ ఇటు ఒక్క వీడేమో 10 న్యూటన్స్, వీడేమో 10 న్యూటన్స్, రెండు సైడ్లు కూడా సేమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు కదా. సో దాంతో ఏమైపోతుందంటే 2 ఫోర్సెస్ క్యాన్సిల్ అవుట్ ఈచ్ అదర్ అండ్ వీ గోట్ 0 నెట్ ఫోర్స్. క్లియర్. దీన్ని అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటాం, దీన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని అంటాం. క్లియర్. ఓకే, మనం నెట్ ఫోర్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్. నెట్ ఫోర్స్. రైట్. సో ఫర్ నెట్ ఫోర్స్ కి మనం ఒక బాక్స్ తీసుకున్నాం. ఈ బాక్స్ లో ఒకడు ఈ ఆబ్జెక్ట్ ని ఎలా గెడుతున్నాడు, సో తాడు కట్టేసి ఇట్లా లాగుతున్నాడు అనమాట ఈ డైరెక్షన్ లో. సో విత్ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్. సో వీడి తాడు కట్టేసి ఇట్లా అవుతున్నాడు అనమాట విత్ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్స్. రైట్. సో ద ఆబ్జెక్ట్ విల్ మూవ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, చూస్తూనే చెప్పేస్తున్నాం కదా మనం. రైట్. అయితే నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది అని అడుగుతారు. మనం ఏం చేస్తామంటే, సో 2 ఆపోజిట్ ఫోర్సెస్ మీన్స్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయనుకోండి, బోత్ గెట్ యాడెడ్. బట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయనుకోండి, అవి రెండు కూడా సబ్ట్రాక్ట్ అవుతాయి. సో 20 minus 10 newtons, it will be going to become a 10 newtons force towards which direction? This direction. రైట్. మిగిలింది ఇటు ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ లో మనకి ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుందని చెప్తాం అన్నమాట. రైట్. సో అలా కాదు, ఇప్పుడు శాంపిల్ కి ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఒకడు ఈ డైరెక్షన్ లో గెంటుతున్నాడు, ఇంకొకడు కూడా ఇదే డైరెక్షన్ లో గెంటుతున్నాడు. సో ఇంకొకడు దాన్ని పట్టుకుని ఆడు కూడా ఈ డైరెక్షన్ లో లాగుతున్నాడు. సో అందరూ ఒకే డైరెక్షన్ లో లాగుతున్నారు. ఆబ్జెక్ట్ అనేది ఎటు వెళ్తుంది, ఇటే వెళ్తుంది. రైట్. సో ఫస్ట్ వాడేమో 20 న్యూటన్స్, సెకండ్ వాడేమో 30 న్యూటన్స్, థర్డ్ వాడేమో ఒక 15 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు టోటల్ నెట్ ఫోర్స్ ఎంత అని అడుగుతారు.
సో అన్నీ ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సో యూ నీడ్ టు యాడ్ ఆల్ దీస్ విచ్ మీన్స్ 30 న్యూటన్స్ ప్లస్ 20 న్యూటన్స్ ప్లస్ 15 న్యూటన్స్ 30 ప్లస్ 20 50 అండ్ 65 న్యూటన్స్ ఫోర్స్ అనేది అప్లై అవుతూ సో ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సార్ మరి ఇందాక మనం ఏం చేసాం, ఇటు పక్క ఉన్న ఫోర్స్ ఉంటే మనం ఏం చేసాం, రెండు కూడా ఒక దాంట్లో ఒక దాన్ని తీసేసాం కదా. బట్ ఇప్పుడు రెండు ఒకటే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసాం అన్నమాట, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సమ్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. క్లియర్? సో లెట్స్ స్టార్ట్ విత్ ది న్యూటన్స్ లాస్. సో లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ law. So this first law says when an object is at rest, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉందనుకోండి, నేను రెస్ట్ లో ఉంటాను అంటుంది, రైట్? when an object is in motion it prefers to be in motion. అంటే రెస్ట్ లో ఉంటే రెస్ట్ లోనే ఉంటానంటది, మోషన్ లో ఉంటే మోషన్ లో ఉంటాను అని అంటుందన్నమాట, రైట్? శాంపిల్ కి మీరు కావాలంటే ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ పైన ఒక పేపర్ పెట్టండి, ఆ పేపర్ పైన ఒక రూపాయి బిల్లో 2 రూపాయల బిల్లో పెట్టండి. సో ఏం చేస్తారంటే ఈ పేపర్ని రైట్ సడన్ గా లాగండి, ఏమైపోతుంది, కాయిన్ అనేది దీంతో పాటు పేపర్తో పాటు రాకుండా కింద పడిపోతుంది. ఎందుకు? సడన్ గా పేపర్ అనేది మూవ్ అయింది, మోషన్లోకి వెళ్ళింది, బట్ కాయిన్ అని చూసారా రెస్ట్ లో ఉంది. అది ఏమంటుందంటే నాకు సడన్ మోషన్ వద్దు, నేను రెస్ట్ లోనే ఉంటానని చెప్పి రెస్ట్ తో పాటు వెళ్ళిపోయింది, అందుకే కిందకి వచ్చేసి పడిపోయింది అక్కడ, రైట్? సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ ఎట్ రెస్ట్ ఇట్ ప్రిఫర్స్ టు బి ఎట్ రెస్ట్. Clear? So and when an object is in motion it prefers to be in motion. సో శాంపిల్ కి ఒకడు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు, ఈ డైరెక్షన్ లో వెళ్తుంటే సడన్ గా ఏమైందంటే చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది. సో స్పీడ్ బ్రేకర్ ఉండడం మనోడు చూడలేదు అన్నమాట. సో సడన్ గా వెళ్ళి దీన్ని తగిలేటప్పటికి ఏమైపోయిందంటే సైకిల్ అనేది ఆగిపోయింది. అప్పుడు ఏమైపోతాడు, మనోడు మాత్రం అలా కొంచెం ఎదరికెళ్ళి పడతాడు, ఎగురుతాడు కొద్దిసేపు, రైట్? విచ్ మీన్స్ సైకిల్ సడన్ గా స్టాప్ అయిపోయింది కానీ మనోడు మాత్రం స్టాప్ అవ్వలేదు. ఎందుకు? వాడు మోషన్ లో ఉన్నాడు, ఇంకా మోషన్ లోనే ఉంటాను అంటున్నాడు అన్నమాట. క్లియర్? సో ఎగ్జాంపుల్స్ అనేవి చూసి మీరు జాగ్రత్తగా చెప్పుకోండి. అప్పుడు ఏంటిది, when an object is at rest it prefers to be at rest, when an object is in motion it prefers to be in motion, right? until an external force acts on it అంటాం. అంటే దాని మీద కొంత ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయ్యే వరకు అది మోషన్ లోనే ఉంటానంటుంది, లేదా ఏమంటుంది, రెస్ట్ లోనే ఉంటాను అంటుందన్నమాట. ఎప్పటి వరకు? ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అయ్యే వరకు, రైట్? సో ఈ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా అంటాం అన్నమాట. ఏమంటుందండి? ఇనర్షియా. సో ఇనర్షియా అంటే ఏంటి? రెస్ట్ లో ఉంటా అన్నది రెస్ట్ లో ఉండడం, మోషన్ లో ఉంటా అన్నది మోషన్ లో ఉండడం, దీన్నే మనం ఇనర్షియా అంటాం, గుర్తుపెట్టుకోండి, రైట్? శాంపిల్ కి మనం ఇనర్షియాకి ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం బస్సు ఎక్కినప్పుడు బస్సులో మీరు కూర్చుని ఉన్నారు బాగానే ఉంది బస్సులో. సో సడన్ గా ఏమైందంటే బస్సు స్టార్ట్ అవ్వలేదండి, జస్ట్ అప్పుడే ఇంజిన్ స్టార్ట్ చేసే డ్రైవర్, సడన్ గా బస్ మూవ్ అయింది. యూ టెన్ టు ఫీల్ బ్యాక్వర్డ్ జర్క్, రైట్? మనం సడన్ గా బస్ స్టార్ట్ అయితే మనం ఏమవుతామంటే వెనక్కి బెండ్ అవుతాం అన్నమాట. ఎందుకు వెనక్కి బెండ్? బట్ మన కాళ్ళు ఇదంతా కూడా నార్మల్ గానే ఉంటుంది, బట్ ఓన్లీ అప్వర్డ్ పార్ట్, రైట్? ఈ పార్ట్ మాత్రం వెనక్కి వెళ్తుంది. సో మిగిలిన నార్మల్గా అవుతుంది. ఒక 2 to 3 సెకండ్స్ తర్వాత మళ్ళీ యూ కేమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ పొజిషన్, రైట్? సో సడన్ గా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, బస్ అనేది సడన్ గా స్లో అవుతుంది. సో యూ టెన్ టు ఫీల్ ఫార్వర్డ్ జర్క్, రైట్? అంటే బ్యాక్వర్డ్ జర్క్ జరుగుతుంది, ఫార్వర్డ్ జర్క్ జరుగుతుంది. అంటే చూడండి, డౌన్వర్డ్ పార్ట్ మాత్రం ఎందులో ఉంటుంది, రెస్ట్ లో ఉంటుంది, బట్ అప్వర్డ్ పార్ట్ మాత్రమే ఏమైందంటే మోషన్ లో ఉంటుంది. క్లియర్? సో ముందు సిచ్యువేషన్ లో ఏం జరిగిందంటే, అప్పటి వరకు రెస్ట్ లో ఉంటానన్నది మీ బాడీ కూడా రెస్ట్ లో ఉంటానంటున్నమాట. ఈ డౌన్వర్డ్ పార్ట్ మొత్తం కూడా ఏమైంది, బస్తో పాటు అలైన్ అయిపోయాం మనం. సో బస్తో పాటు ఇదంతా కూడా టచ్ లో ఉంది కాబట్టి దీనికి అంత ఎఫెక్ట్ తెలియలేదు, బట్ పై పార్ట్ మాత్రం ఫ్రీగా ఉంది. సో దీంతో రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లోనే ఉంటాను అని చెప్తుంది, కానీ బస్సు సడన్ గా మూవ్ అవ్వడం మన బాడీ కొంచెం బ్యాక్వర్డ్ టిల్ట్ అయ్యి మళ్ళీ మోషన్ కి అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. క్లియర్? సో అలా కాకుండా సడన్ గా బ్రేక్ వేసినప్పుడు అప్పటి వరకు మోషన్ కి అలవాటు అయిపోయిన బండి, రైట్, ఈ డౌన్వర్డ్ పార్ట్ అంటారా, సో విత్ ఇన్ సెకండ్స్ మన బస్ తో పాటు టచ్ అయ్యింది కాబట్టి ఈ డౌన్వర్డ్ పార్ట్ మొత్తం కూడా
ఫస్ట్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఎండ్ అయితే ఎండ్ అయిపోతుంది. కానీ అప్వర్డ్ పార్ట్ అనేది మాత్రం ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు. సో దాంతో మోషన్లో ఉన్నది సడన్గా బ్రేక్ వేసేటప్పటికి నేను ఇంకా మోషన్లోనే ఉంటాను అని చెప్పడం కోసం ఫార్వర్డ్ బెండ్ అయ్యి తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట, రైట్? సో దిస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇనర్షియా. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ ఎట్ రెస్ట్లో ఉంటానంటే రెస్ట్లోనే ఉంటానంటుంది, మోషన్లో ఉంటానంటే మోషన్లోనే ఉంటానంటుంది, రైట్? సో that kind of law we call it as a Newton's first law. గుర్తుపెట్టుకోండి, రైట్? ఓకే, న్యూటన్ సెకండ్ లాకి వెళ్ళిపోదాం, రైట్? సో న్యూటన్ సెకండ్ లాకి వెళ్ళే ముందు ఇనర్షియాకి మాస్కి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి ఒకసారి చూసి అప్పుడు వెళ్దాం. ఇనర్షియా అంటే తెలుసు కదా మనకి, రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉన్నది మోషన్లోనే ఉంటానంటుంది. ఇప్పుడు మన దగ్గర 2 బాల్స్ ఉన్నాయి. ఒకటి ఫుట్బాల్ షేప్లోనే ఉన్న 2 ఉన్నాయన్నమాట. వన్ ఇస్ అ ఒరిజినల్ ఫుట్బాల్ అండ్ అదర్ వన్ ఇస్ అ సేమ్ షేప్లో ఉన్న స్టోన్. సో వీడు ఏం చేశాడు, దీన్ని తన్నాడు, ఏమైంది, బాల్ అనేది ఎక్కడికో ఎగిరిపోయింది. సెకండ్ వచ్చి దీన్ని తన్నాడు, ఏమైంది, ఈడుగాలు ఎరిగిపోయింది, రైట్? సో మీకు ఆల్రెడీ తెలుసు స్టోన్ని ఫుట్బాల్ తన్నది అనేది ఏమైపోతుంది, రైట్? బట్ 2 సేమ్ షేప్లో ఉన్నాయి కదా. బట్ ఇఫ్ యూ కన్సిడర్ మాస్, బరువు చూసారనుకోండి, ఫుట్బాల్ ఈజ్ లైటర్ అండ్ స్టోన్ ఈజ్ మచ్ హెవియర్. సో అందుకే దాంతోపాటు మనం ఏం చెప్తామంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఏంటంటే మాస్ ఎక్కువ ఉంటే ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుంది, రైట్? రైట్ అంటే హెవీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ హెవీ ఇనర్షియా, లోయర్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ లోయర్ ఇనర్షియా. అంటే బరువు తక్కువ ఉందనుకోండి తక్కువ ఇనర్షియా ఉంటుంది, ఎక్కువ బరువు ఉందనుకోండి ఎక్కువ ఇనర్షియా ఉంటుంది. సో మాస్ అండ్ ఇనర్షియా బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. యూ నీడ్ టు రిమెంబర్ దిస్, రైట్? సో ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లో అడుగుతూ ఉంటాడు వాళ్ళు. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మాస్ అండ్ ఇనర్షియా? బోత్ మాస్ అండ్ ఇనర్షియా ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఇంకొకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది. బరువు పెరిగింది, ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుంది, రైట్? బరువు తక్కువ ఉంది, ఇనర్షియా కూడా తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్? ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ది సెకండ్ లా ఆఫ్ మోషన్ నౌ. సో సెకండ్ లా, before we discuss about the second law of motion, we are going to start okay, let's see the momentum first. So momentum is represented by the symbol P నాన్న. సో చార్ట్ తీసుకోండి. ఇప్పుడు momentum అంటే ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఫుట్బాల్ ఉంది. ఫుట్బాల్ నార్మల్గా వేసాడు అనుకోండి, జస్ట్ ఇక్కడ ఉన్నవాడు వేసి ఇక్కడ ఉన్నవాడికి వేసాడు అనుకోండి, పెద్ద ఏం తగలదు కదా. బట్ అదే ఫుట్బాల్ని ఒక చాలా ఫాస్ట్గా వేసారనుకోండి, అంటే చాలా ఇక్కడ నుంచి గట్టిగా తన్నిన వాడు వచ్చి మనకు తగిలితే చాలా గట్టిగా తగులుతుంది సార్. అంటే ముందు సిచ్యువేషన్లో తగలేదు, తర్వాత సిచ్యువేషన్లో తగిలింది. అట్ ద సేమ్ టైం క్రికెట్ ఆడినప్పుడు కూడా చూడండి, నార్మల్గా బాల్ క్యాచ్ చేసినప్పుడు పట్టేసుకుంటాం. అదే బ్యాట్స్మెన్ గట్టిగా హిట్ చేసిన తర్వాత ఆ బాల్ వచ్చి మనకి ఎక్కడైనా తగిలింది అనుకోండి, ఇట్ ఫెల్ సో హార్డ్, రైట్? సో చాలా గట్టిగా తగులుతుంది. సో విచ్ మీన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క మాస్తో డిపెండ్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు పెద్ద కంటైనర్ ఉన్న లారీ ఉంది, ఆ లారీ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు దానికి వెళ్ళి మనం గుద్దుకున్నా మనకి ఏమవుతుంది. అదే లారీ ఒక 10 మీటర్/సెకండ్ స్పీడ్తో వెళ్తుంది అనుకోండి, రైట్? పక్కనే ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆడిని జస్ట్ గుద్దితే చాలు, ఇట్ మే కిల్ దట్ పర్సన్, రైట్? ఇట్ మీన్స్ స్టేబుల్గా ఉన్నవి అంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ తోటి మనకు అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వెన్ దోస్ ఆబ్జెక్ట్స్ ఇన్ మోషన్, విచ్ మీన్స్ మోషన్లో ఉండాలంటే దే నీడ్ టు హ్యావ్ యాక్సెస్ టు సమ్ వెలాసిటీ. కొంచెం వెలాసిటీ వాటికి ఉంది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, కొంచెం వెలాసిటీ అడుగున్నా సరే ఇట్ మే గివ్ మోర్ ఇంపాక్ట్ అన్నమాట, రైట్? సో
సో మొమెంటం అంటే P is equal to mass into velocity. Velocity is represented by the symbol V nana m into V. Okay? శాంపిల్ కి ఇద్దరు, ఒక తమ్ముడు ఒక అక్క ఉన్నారు. ఇక్కడ గ్లాస్ ఉంది, గ్లాస్ వెనకాలేమో బంగారు ఆభరణాలు అన్నీ ఉన్నాయి. సో తమ్ముడికేమో గోళీ దొరికింది, చిన్నది తెలుసు కదా, మార్బుల్ రాడ్. అక్కకేమో పెద్ద రాడ్ ఒకటి దొరికింది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఈ అమ్మాయికేమో పెద్దది తగిలింది అనమాట. ఏంటిది? పెద్ద రాడ్ తగిలింది. ఈ అబ్బాయికేమో చిన్నది ఒక మార్బుల్ ఒకటి దొరికింది. ఈ పెద్ద రాడ్తో ఆ అమ్మాయి జస్ట్ స్లోగా వేసిన వెళ్ళి అద్దం పగిలిపోయింది, బాగానే ఉంది. మరి ఈ చిన్న రాడ్తో చిన్న మార్బుల్ని దాని మీద వేసేటప్పటికి పగలేదు. అప్పుడు ఏం చేశారంటే మా వాడు జేబులోంచి ఒక మార్బుల్ గన్, టాయ్ గన్ ఉంటుంది కదా, టాయ్ గన్ తీసి ఈ టాయ్ గన్లో ఆ మార్బుల్ వేసి ఒక్కసారి షూట్ చేశారు. రైట్, అంటే ముందు తక్కువ వెలాసిటీతో వచ్చింది, అదే మార్బుల్ కానీ ఎక్కువ వెలాసిటీతో వచ్చేటప్పటికి ఏమైపోయింది, దానికి గ్లాస్ని బ్రేక్ చేసేంత కెపాసిటీ వచ్చేసింది. అంటే మీరు అర్థం చేసుకోండి, P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీలో మీరు జాగ్రత్తగా చూస్తే బరువు తక్కువ ఉందనుకోండి, బరువు ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు గోళీకి బరువు తక్కువ ఉంది మార్బుల్కి, సో దానికి మనం ఎక్కువ వెలాసిటీ ఇచ్చామంటే ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు బ్రేక్ ది గ్లాస్. ఎక్కువ ఉన్న బరువు దానికి తక్కువ వెలాసిటీ ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు మనం. రైట్, అంటే ఏదైనా ఆబ్జెక్ట్ డిస్ట్రక్షన్కి యూజ్ చేయాలి అంటే జస్ట్ సో ఎక్కువ బరువు ఉన్న దానికి తక్కువ వెలాసిటీ ఇస్తే సరిపోతుంది అనమాట. క్లియర్? సో P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ V విచ్ ఈజ్ నథింగ్ బట్ మొమెంటం. ఏంటది? మొమెంటం. సో మొమెంటం యొక్క యూనిట్స్ చూద్దాం. V ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. m అంటే మాస్, mass is measured in kg, V అంటే velocity, meter per second. So kg meter per second is the unit of ఏంటది? momentum. గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో momentum is a scalar quantity because velocity కి particular direction ఉంటుంది. So that was the reason momentum it is not a scalar quantity, it is a vector quantity. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం మొమెంటంకి న్యూటన్ సెకండ్ లాకి రిలేషన్ ఏంటంటే మనం మొమెంటం ఫార్ములా యూజ్ చేసి మనం న్యూటన్ సెకండ్ లా అని డిపెండ్ చేస్తాం అన్నమాట. ఏమవుతుందంటే ఇప్పుడు ఒక వెలాసిటీ అనేది స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్కి వెళ్ళేటప్పటికి వెలాసిటీలో చేంజెస్ వస్తాయి. సార్ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ దీని వెలాసిటీ ఏముంది? స్టార్టింగ్ వెలాసిటీ mu ఉందనుకోండి. యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ అన్నమాట, స్టార్టింగ్ వెలాసిటీ. ఫైనల్ దాని వెలాసిటీ v అని ఉందనుకోండి, దీని ఫైనల్ వెలాసిటీ అంటాం mv. అయితే మనకి ఫార్ములా ఏం తెలుసంటే P ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీలోంచి ఇనీషియల్ వెలాసిటీని తీసేయాలి. ఇనీషియల్ వెలాసిటీ అంటే u కదా, mv మైనస్ mu. క్లియర్? రైట్. సో బట్ ఈ రెండిట్లో mని కామన్ చేస్తే v మైనస్ u. సో P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v మైనస్ u. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం చేంజ్ ఇన్ మొమెంటం అని అంటాం. చేంజ్ ఇన్ మొమెంటం. క్లియర్? సో చేంజ్ ఇన్ మొమెంటం అంటే P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v మైనస్ u. సో ఆ ఈక్వేషన్ యూజ్ చేసి ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం అని అడిగాడు అనుకోండి. చేంజ్ ఇన్ మొమెంటం అంటే P ఇంటూ m ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v మైనస్ u. బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే విత్ టైం అంట. సో ఏం చేస్తుందని P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v మైనస్ u బై t. బట్ మనకేం తెలుసు అంటే రైట్, ఫర్ సపోజ్ దీన్ని మొమెంటం అనే దాన్ని మనం అప్లైడ్ ఫోర్స్ తోటి కంపేర్ చేసుకొని చూస్తే F ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v మైనస్ u బై t అవుతుంది. రైట్, సో మనకి ఈ ఓవరాల్ కంటెంట్ చూసారా, v మైనస్ u బై t అనే దాన్ని మనం ఏమంటామంటే యాక్సిలరేషన్ అని అంటాం. ఏంటది? యాక్సిలరేషన్. సో జస్ట్ రీప్లేస్ ఇట్ విత్ a. సో F ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ a. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. రైట్, ఓన్లీ వెలాసిటీ ఉందనుకోండి, m ఇంటూ v ఉందనుకోండి, దట్ వాజ్ కాల్డ్ మొమెంటం. బట్ ఇక్కడ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ మొమెంటం అన్నమాట. స్టార్టింగ్ ఎంత ఉంది, ఫైనల్ ఎంత ఉంది, మొత్తం అంతా కలిపి దాన్ని మనం ఫైనల్ చేస్తే దాన్ని ఇప్పుడు మనం చేంజ్ ఇన్ యాక్సిలరేషన్, చేంజ్ ఇన్ మొమెంటంని విత్ టైమ్, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం విత్ టైంని మనం యాక్సిలరేషన్ అంటాం. క్లియర్? సో అప్లైడ్ ఫోర్స్ అప్లై చేసాం కాబట్టి మనం ఏమైందంటే F ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. దిస్ ఈజ్ ది ఫార్ములా
న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, రైట్. మరి న్యూటన్ సెకండ్ లా యొక్క యూనిట్స్ ఏంటంటే మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, రైట్, అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనకేమో ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్ అని తెలుసు, అందుకే మనం స్టార్టింగ్ లో ఫోర్స్ గురించి చెప్పుకున్నప్పుడు న్యూటన్ 1 న్యూటన్ = కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పుకున్నాం మనం. క్లియర్. బట్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసారనుకోండి, F = MAలో ఏ అంటే ఏంటి, M × V - U/T అన్నాం కదా. ఈ టీ నడు పంపించండి. F × T = MV - MU, మొత్తం మల్టిప్లై చేసాను మీకోసం, రైట్. ఏమొచ్చింది మనకి, F × T = MV - MU. ఓకే. సపోజ్ ఫోర్స్ అనేది నేను అప్లై చేయలేదు, 0 అయిపోయింది అనుకోండి. సో ఫోర్స్ ఇంటూ టైం బికమ్స్ 0. ఏమైంది ఇక్కడ ఇప్పుడు, MV - MU = 0, అంతేనా. ఓకే. ఈ MU నటు పంపించారు అనుకోండి, MU = MV, రైట్. MM క్యాన్సిల్. మనకి ఇక్కడ ఏమొచ్చింది, U అంటే ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి అన్నమాట, రైట్. సో ఏ టైంలో తీసుకున్నా సరే సో ఆబ్జెక్ట్ విల్ కంటిన్యూ టు మూవ్ విత్ ది యూనిఫామ్ వెలాసిటీ. అదే యూనిఫామ్ వెలాసిటీతో త్రూ అవుట్ ద టైం ఏమవుతుందంటే మూవ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఎప్పుడు, వెన్ ద ఫోర్స్ ఈజ్ 0. ఒకవేళ ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 అయిపోయింది అనుకోండి, ఫైనల్ వెలాసిటీ కూడా 0 అయిపోతుంది, రైట్. అప్పుడు ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ లోకి వచ్చేస్తుంది. క్లియర్. సో కీప్ దట్ ఇన్ మైండ్. So the second law of motion is mathematically stated as U = V. ఓకే. మనం ఫస్ట్ లా గురించి మాట్లాడుకున్నాం ఒకసారి. అంటే ఇప్పుడు మనం సెకండ్ లా నుంచి ఫస్ట్ లా డిరైవ్ చేస్తున్నాం అన్నమాట. F = MA అనేది సెకండ్ లా, రైట్. మనం ఎప్పుడైతే ఫోర్స్ 0 చేసామో మనకి ఏమొచ్చింది, ఫోర్స్, రైట్. ఫోర్స్ అనేది 0 వస్తే U = V వచ్చింది. సో U ఒకవేళ 0 అయితే V కూడా 0లో ఉంటుంది. అంటే చాలా చూడండి, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్, U అనేది 0లో ఉంది, అండ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇట్ ప్రిఫర్స్ టు బి ఎట్ రెస్ట్, అంటే 0లో ఉంటే ఫైనల్ వెలాసిటీ కూడా 0లోకి వచ్చేస్తుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందనుకోండి, సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఎప్పటి వరకు, అంటిల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, అంటే మనం ఫోర్స్ అప్లై చేసేంత వరకు, రైట్. సో దీన్ని మనం ఫస్ట్ లా ఆఫ్ మోషన్కి మ్యాథమెటికల్ ఫార్ములా కింద తీసుకోవచ్చు అన్నమాట, రైట్. బట్ సెకండ్ లా ఆఫ్ మోషన్ యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా F = MA, రైట్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ది థర్డ్ లా. సో థర్డ్ లాని కొంచెం జాగ్రత్తగా చూసారనుకోండి. థర్డ్ లా వాట్ డస్ ఇట్ సేస్ మీన్స్, థర్డ్ లా ఏం చెప్తుందంటే, వెన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. ప్రతి యాక్షన్ కి తిరిగి మళ్ళీ రియాక్షన్ ఈక్వల్ గా ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు శాంపిల్ కి బాల్ ని గోడకు కొడితే తిరిగి మళ్ళీ అదే వెలాసిటీతో తిరిగి వస్తుంది, రైట్. ఫర్ యాక్షన్ దెర్ ఈస్ అన్ రియాక్షన్. ఓకే. మనం ఒకవేళ గన్ ఏమైనా ఫైర్ చేసాము, ట్రై చేసాము అనుకోండి, గన్ ఫైర్ చేసినప్పుడు ఆ బుల్లెట్ అనేది ఫ్రంట్కి వెళ్తుంది, దాంతోపాటు గన్ అనేది కొద్దిగా బ్యాక్ సైడ్కి మూవ్ అవుతుంది. సో దాన్ని మనం రీకాయిల్ ఆఫ్ ద గన్ అంటాం. రీకాయిల్ అంటే ఏంటి, గన్ అనేది కొద్దిగా వెనక్కి జరికేస్తుంది అన్నమాట. ఆ జరికిని మనం రీకాయిల్ ఆఫ్ ద గన్ అని అంటాం. ఓకే. సో శాంపిల్కి ఒక ఇది వుడ్ అనుకోండి, సీషోర్. ఇది సీషోర్ మీద ఒక నిలబడి ఉన్నాడు. ఇక్కడేమో పడవ ఒకటి ఉంది. ఈ మధ్యలో వాటర్ తడకుండా ఇవి వెళ్ళాలి కాబట్టి మనోడు ఇంకొక దూకు దూకాడు దాని మీదకి. అంటే మనోడు కొంచెం ఫోర్స్ దీని మీద అప్లై చేశాడు కదా, ఫర్ యాక్షన్. మనోడు రైట్. సో దీని మీద దూకాడు, రైట్. ఎంతైతే ఫోర్స్ దూకాడో అంతే ఫోర్స్ తో వాటర్ అనేది వెనక్కి వస్తుంది అన్నమాట, రైట్. ఏమవుతుందంటే వీడు దూకినప్పుడు వీడు దీని మీద కొంచెం ప్రెషర్ ఫోర్స్ అప్లై చేస్తాడు కదా, అప్పుడు కింద ఉన్న వాటర్ అనేది కొద్దిగా వెనక్కి బ్యాక్వర్డ్ వస్తుంది. ఆల్సో అట్ ద సేమ్ టైం ఇది కొద్దిగా ఫార్వర్డ్ కూడా మూవ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. శాంపిల్కి మీరు డెస్క్ ఉన్నారు, డెస్క్ దగ్గర కూర్చొని ఉన్నారు. సో డెస్క్ మీద మీరు ఏం చేశారంటే ఫోర్స్ అప్లై చేశారు ఫార్వర్డ్. ఇటు అప్లై చేస్తే మీ చైర్ అనేది, చైర్ కింద చక్రాలు ఉన్నాయనుకోండి, మీరు ఎంత ఫోర్స్ అప్లై చేశారో అంత ఫోర్స్ వెనక్కి వెళ్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, రైట్. ఇది చాలా సింపుల్ బట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఒక యాక్టివిటీ ఉంది. సపోజ్ ఒక బెలూన్ తీసుకోండి, ఆ బెలూన్లో గాలి ఫ్లో చేసేసి సో ఏం చేస్తారంటే
దాన్ని ఒక తాడు కట్టేయండి. ఎంతో రీతులతోటి తాడు కట్టేసి సో ఏం చేస్తారు, సడన్గా వదిలేశారు అనుకోండి, ఏమైపోతుంది తెలుసా, అది గాలి బయటికి వదిలేస్తూ ఇది ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట, మూవ్ అయిపోతుంది అలాగా. క్లియర్? సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. అంటే గాలి డైరెక్షన్ వస్తుంది, బెలూన్ ఏమో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, రైట్, విత్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ అన్నమాట. క్లియర్? రైట్. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ప్రీవియస్ స్టాట్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ? ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ని వెలాసిటీని సూచించే దానికి మనం ఏ ఫిజికల్ క్వాంటిటీని వాడతామని అడుగుతుంది. ఏంటది? మొమెంటం. మొమెంటం ఇస్ ద ఫిజికల్ క్వాంటిటీ, రైట్. నెక్స్ట్ ఏం అడిగాడంటే, ఏ అండ్ బి ఆర్ టూ ఆబ్జెక్ట్స్ విత్ మాసెస్ 6 kgs అండ్ 34 kgs రెస్పెక్టివ్లీ. ఓకే, ఇప్పుడు రెండు మాసెస్ ఉన్నాయంట. ఒకటేమో 6 kgది, ఇంకొకటేమో 34 kgది ఉంది. విచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ మోర్ ఇనర్షియా? దేనికి ఎక్కువ ఇనర్షియా ఉంటుంది అని అడిగాడు. మనం ఏం చెప్పుకున్నాం? మాస్ అండ్ ఇనర్షియా బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మాస్ ఎక్కువైతే ఇనర్షియా కూడా ఎక్కువైపోతుంది, మాస్ తక్కువ అయితే ఇనర్షియా కూడా తక్కువ అయిపోతుంది. సో 6 kgల దానికి తక్కువ ఇనర్షియా ఉంటుంది, ఎందుకంటే తక్కువ మాస్ కదా. 30 kgల దానికి ఎక్కువ ఇనర్షియా ఉంటుంది, ఎక్కువంటే ఎక్కువ మాస్ కాబట్టి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, మాస్ అండ్ ఇనర్షియా బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. క్వశ్చన్స్ అడుగుతాడు మాస్ అండ్ ఇనర్షియా రిలేషన్ మీద, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యా. సో నెక్స్ట్, ఏ ఫాదర్ హ్యాజ్ ఎ మాస్ ఆఫ్ 60 kgs. ఫాదర్ కి 60 kgలు అంట. ఫాదర్ ఎన్ని కేజీలు ఉన్నాడు? 60 kgలు ఉన్నాడు. అండ్ ఈ సన్ మాస్, కొడుకేమో 30 kgలు ఉన్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఫాదర్స్ ఇనర్షియా టు హిజ్ చైల్డ్స్ ఇనర్షియా? ఎవరి యొక్క ఇనర్షియా ఎక్కువ ఉంటుంది? 60 kgలు అంటే 2 times, ఇది 1 time. సో ఆన్సర్ అప్రాక్సిమేట్లీ మనకి 2:1 రేషియో తీసుకోవచ్చు, ఎందుకంటే 30 ఇది 1, ఇది 2 రెట్లు కదా. సో 2:1 రేషియో తీసుకోవచ్చు మనం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమైందంటే, వెన్ ఏ బస్ సడన్లీ స్టార్ట్స్. బస్ అనేది అంటే అప్పటిదాకా రెస్ట్ లో ఉంది, సడన్ గా స్టార్ట్ అయిందంట. వెన్ ఏ బస్ సడన్లీ స్టార్ట్, ద స్టాండింగ్ ప్యాసింజర్, నిలబడి ఉన్నవాడు, సడన్ ప్యాసింజర్స్ లీన్ బ్యాక్వర్డ్స్ ఇన్ ద బస్. చెప్పాను కదా మీకు, సడన్ గా కదిలేటప్పటికి మనం బ్యాక్వర్డ్ మూవ్ అవుతాం, టిల్ట్ అవుతాం, రైట్. ఇది అన్ ఎగ్జాంపుల్ ఫర్ డాష్ లా ఆఫ్ మోషన్ అని అడుగుతాడు, రైట్. ఫస్ట్ లానా, సెకండ్ లానా, థర్డ్ లానా, రైట్. ఎలా అనుకుంటున్నారు మీరు, రైట్. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇనర్షియా. అండ్ లా ఆఫ్ ఇనర్షియా అని దేని పిలుస్తారు? ఫస్ట్ లా. ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా, కాబట్టి ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఒక హాకీ ప్లేయర్ ఉన్నాడు. హాకీ ప్లేయర్ ఏం చేశాడు? ఏ హాకీ ప్లేయర్ pushes the ball on the ground. It comes to rest after traveling certain distance. సో ఈ బాల్ ని అలా గెంటేటప్పటికి కొద్దిసేపటికి మూవ్ అవుతూ వెళ్ళి ఒక చోటకి వెళ్ళి ఆగిపోయింది అంటారు. కొద్దిసేపటికి ఆగిపోయింది అనమాట. ఎందుకు ఆగిపోయింది అని అడుగుతున్నాడు. ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు ఇది మోషన్ లో ఉంది, వెళ్తూనే ఉంది. వెళ్ళేటప్పుడు ఏమైంది? సో ఒక ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటది? ఫ్రిక్షన్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాంతో అది ఏమైపోతుంది అంటే అపోజింగ్ ఫోర్స్ అనమాట. మనం ఫోర్స్ అప్లై చేస్తే దానికి అపోజింగ్ ఫోర్స్ ఇంకోటి యాక్ట్ చేస్తూ ఉండి అది ఆగిపోయింది అనమాట, రైట్. సో వీడు ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ద ప్లేయర్ స్టాప్స్ పుషింగ్ ద బాల్. సెకండ్, ద బాల్ మూవ్స్ ఓన్లీ వెన్ పుషెస్. ఓకే, అంటే కరెక్టే కానీ సరైన రీజన్ అనేది సరిపోవట్లేదు. నో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాల్. ద అపోజింగ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాడీ. సో అపోజింగ్ ఫోర్స్ అంటే కదులుతూ ఉన్నప్పుడు అది ఆగిపోయింది కదా, అంటే ఏదో ఒక అపోజింగ్ ఫోర్స్ దాన్ని ఆపడానికి ట్రై చేసింది. సో ఆ ఆప్షన్ అనేది కొంచెం సూటబుల్ గా ఉంది కాబట్టి మనం 4th ఆప్షన్ పెట్టుకున్నాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ప్యాసింజర్ ఇన్ ఏ మూవింగ్ ట్రైన్. ఒక ట్రైన్ లో ఒక ప్యాసింజర్ ఉన్నాడు. ఓకే, అది ఏం చేస్తున్నాడు? ఆ ట్రైన్ మూవ్ అవుతుందంట. టాసెస్ కాయిన్. హెడ్స్ టైల్ చేస్తాం కదా మనం, పైకి వేసాడంట టాసెస్ కాయిన్, రైట్. కానీ కొద్దిసేపటికి అది ఏంటండి, ఈయన చేతిలో పడకుండా వెనకాల పడింది. అంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి. మూవింగ్ ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మీరు టాస్ వేసినప్పుడు తిరిగి వచ్చేది మీ చేతిలో పడింది అనుకోండి. తిరిగి వచ్చి చూడండి, టాస్ వేసారు, టాస్ వేసినప్పుడు వెళ్ళి తిరిగి వచ్చి అది మళ్ళీ మీ చేతిలోనే పడింది అనుకోండి, అదే వెలాసిటీతో వెళ్తుంది అని అర్థం. అంటే సేమ్ వెలాసిటీతో వెళ్తే మీ చేతిలో పడుతుంది.
ఒకవేళ సడన్గా అది వెలాసిటీ పెంచింది అనుకోండి, అంటే యాక్సిలరేట్ అయింది అనుకోండి, మీ వెనకాల పడుతుంది, రైట్. ఒకవేళ అది యాక్సిలరేషన్ ఒకవేళ స్లో అవుతుంది అనుకోండి, మీ ముందు పడుతుంది. ఇక గుర్తుపెట్టుకోండి, అది ఫార్వర్డ్ పడిందా బ్యాక్వర్డ్ పడిందా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, రైట్. సో వెనకాల పడిందంటే యాక్సిలరేటెడ్, మీ చేతిలోనే పడిందంటే ఏమవుతుంది, సేమ్ వెలాసిటీతో వెళ్తుందండి. మీ ముందు పడిందంటే అది ట్రైన్ అనేది సడన్గా స్లో అయిందని అర్థం, రైట్. ఎందుకంటే మీరు టాస్ వేసే టైంకి అది కూడా మనతో పాటు ట్రైన్లో సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది కదా. మీ యొక్క ట్రైన్ అనేది సడన్గా స్లో అయ్యేటప్పటికి మీ వెలాసిటీలో చేంజెస్ వస్తాయి తప్ప ఆ గాల్లో ఉన్న దాని వెలాసిటీ చేంజ్ అవ్వదన్నమాట. సో దానివల్ల మీ చేతిలో పడ్డమో లేకపోతే వెనకాల పడ్డమో జరుగుతూ ఉంటుంది, రైట్. కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్లో, ఆ ప్యాసింజర్ ఇన్ మూవింగ్ ట్రైన్ టాసెస్ ఎ కాయిన్ విచ్ ఫాల్స్ బిహైండ్ హిమ్. బిహైండ్ అంటే వెనకాల పడింది అంటున్నాడు. అంటే ఏం జరిగినట్టు లెక్క, యాక్సిలరేట్ అయ్యింది అని అర్థం, రైట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అకార్డింగ్ టు థర్డ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం ఏమన్నాడు, యాక్షన్ అండ్ రియాక్షన్, యాక్షన్ ఫోర్స్ అండ్ రియాక్షన్ ఫోర్స్ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటి అన్నాడు. అంటే రెండింటికి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఉంటుంది అని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ సేమ్ ఉంటుందండి, బట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ డిఫరెంట్ బాడీస్. ఎస్, రెండు డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఎస్, డిఫరెంట్ డైరెక్షన్స్ లో యాక్ట్ చేస్తుంది. ఇట్స్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం. ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ద సేమ్ బాడీ కాదమ్మా, డిఫరెంట్ బాడీ అనేది కరెక్ట్ తీసుకోవాలి. యాక్ట్ ఆన్ ఎయిదర్ బాడీ ఎట్ నార్మల్ టు ఈచ్ అదర్, అది కూడా కాదు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటిది, ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ ది డిఫరెంట్ బాడీస్ మీద యాక్షన్ ఫోర్స్ ఒకదాని మీద, రియాక్షన్ ఫోర్స్ ఒకదాని మీద యాక్ట్ చేస్తుంది, బట్ ఇట్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ అన్నాం కదా మనం. సో దాని గురించి సెకండ్ పాయింట్ తీసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లాస్ ఆఫ్ మోషన్. సో మనం ఇప్పుడు గ్రావిటేషన్ గురించి చెప్పుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గ్రావిటీ. ఓకే, గ్రావిటేషన్ లో అసలు గ్రావిటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం రోజు చూస్తూనే ఉంటాం మనం, ఏంటది, ఏదైనా ఆబ్జెక్ట్ ని పైకి వేస్తే అది ఖచ్చితంగా కిందికి వస్తుంది, రైట్. అంటే పైకి వేసిన బాల్ కిందకి వస్తూ ఉంటుంది, రైట్. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రావిటేషన్. ఓకే, ఇప్పుడు సన్ యొక్క గ్రావిటీ గురించి అబ్జర్వ్ చేసుకుంటే, సన్ అనేవాడు ఎక్కువ గ్రావిటీ, బికాజ్ ఇట్స్ హెవియర్ బాడీ, సో ఇట్ జనరేట్స్ హెవియర్ గ్రావిటీ. అంటే ఎక్కువ బరువు ఉంటుంది అండ్ ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి అది ఎక్కువ గ్రావిటీని జనరేట్ చేస్తుంది. సో దాంతో ప్లానెట్స్ అన్ని కూడా దాని గ్రావిటీకి అట్రాక్ట్ అయ్యి దాని చుట్టూరు తిరుగుతూ ఉన్నారు మన వాళ్ళు. సో ఆల్ ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్, రైట్. ఇట్ ఈస్ ఆల్సో డ్యూ టు ది సన్స్ గ్రావిటీ మన. అండ్ మన ఎర్త్ ఎగ్జర్ట్ చేసే గ్రావిటీ వల్ల మన చుట్టూరు ఒక తిరిగే న్యాచురల్ శాటిలైట్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ మూన్, రైట్. మనకి ఐజాక్ న్యూటన్ అనే అతను చాలా ఫేమస్ ఫర్ గ్రావిటీ గురించి ఒక స్టోరీ ఉంది, స్టోరీ బిహైండ్ రైట్, రైట్. ఏంటంటే మన వాడు ఎప్పుడో ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్ అనేది పైనుంచి కింద పడింది. సో యాపిల్ అనేది కింద ఎందుకు పడింది అనే డౌట్ మన వాడికి వచ్చిందన్నమాట, రైట్. సో న్యూటన్ థింకింగ్ లైక్ దిస్, రైట్. హీ థాట్ దట్ ఒకవేళ ఎర్త్ అనేది యాపిల్ ని అట్రాక్ట్ చేయగలిగితే మరి మూన్ ఎందుకు అట్రాక్ట్ చేయలేదు అని అడిగారు, రైట్. అంటే మూన్ అనేది మరి అక్కడెక్కడో తిరుగుతుంది తప్ప వచ్చి డైరెక్ట్ భూమి మీద పడిపోవట్లేదు కదా. సో మనోడికి డౌట్ వచ్చింది అలాగా, రైట్. సో సేమ్ ఫోర్స్ తో మనకి యాపిల్ అనేది కింద పడిపోయింది, మరి అదే ఫోర్స్ తో మూన్ కూడా పడిపోవాలి కదా అనుకున్నాడు అనమాట, రైట్. సో he started investigated and found a little bit interesting thing, right. అవునస్, కాకపోతే పడిపోవడం అంటే అలా కాదు. ఎలా పడిపోతుందంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనం రొటేటరీ మోషన్ లో తిప్పినప్పుడు, అంటే రొటేటరీ మోషన్ అంటే ఒక రాడ్ కి తాడు కట్టేసి మనం ఇలా తిప్పడం స్టార్ట్ చేసామన్నమాట. తిప్పినప్పుడు ఏమైపోతుంది అది, అంటే సెంటర్ లో ఒక ఫోర్స్ అనేది దాన్ని అలా పట్టుకుని ఉండి, అంటే మన చుట్టూరు తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఈ గ్రావిటీ అనేది మిస్ అయిపోతే ఏమైపోతుంది, మూన్ ఫ్లో అవే, అంటే అలా వెళ్ళిపోతుంది అన్నమాట, వేరే అలా దూరంగా వెళ్ళిపోతుంది. మనం కూడా రాడ్ కట్టిన దాన్ని అలా పట్టుకుని తిప్పుతూ ఉన్నాం,
తిప్పుతూ వదిలేసామనుకోండి ఏమైపోతుంది, రాడ్ అనేది అలా స్ట్రైట్ డైరెక్షన్ టాంజెన్షియల్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ ద సేమ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే రైట్, ఒక సర్క్యులర్ మోషన్లో తిరిగేటప్పుడు పాయింట్ బై పాయింట్ అన్నమాట, ప్రతి ఎవ్రీ పాయింట్కి దాని వెలాసిటీలో చేంజెస్ వస్తాయి. రైట్, సో దాని యొక్క స్పీడ్ ఆర్ వెలాసిటీ అనేది ప్రతి పాయింట్లోనూ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. రైట్, సో ఏదైతే ఫోర్స్ ఆ వెలాసిటీ అనేది చేంజ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ ఉందో విచ్ ఈస్ నథింగ్ బట్ ది అవర్ గ్రావిటీ. సో మన గ్రావిటీ వల్ల అది అలా తిరుగుతూ సో మన ఆర్బిట్లో అది అలా ఉండిపోయింది అన్నమాట. క్లియర్, సో లోపలికి లాగలేక సో దాని చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది మన ఎర్త్ అనేది. రైట్, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంకొంచెం డెప్త్ తర్వాత చూసుకుందాం మనం దీని గురించి. సో ప్రస్తుతానికి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ గ్రావిటేషన్ లెసన్. రైట్, సో డెరివేషన్ పార్ట్లో అది అడగడు కానీ డైరెక్ట్ ఈక్వేషన్ రాస్తాను మీకు, జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ capital G, right? Universal law of gravitation is represented by the letter capital G is equal to capital F d square by capital M into small m. Right, F అంటే ఫోర్స్, F అంటే ఏంటి ఫోర్స్. ఇప్పుడు పెద్ద ఆబ్జెక్ట్ చిన్న ఆబ్జెక్ట్ ఈ మధ్యలో ఉన్నది ఏంటి ఫోర్స్. రైట్, ఇది అప్లై చేసే ఫోర్స్ని F అని అంటాం. ఓకే, D అంటే ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ దిస్ సెంటర్ టు దట్ సెంటర్, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని మనం ఏమంటామంటే డి అంటాం. రైట్, ఎం అంటే క్యాపిటల్ ఎం, మాస్ ఆఫ్ ది లార్జ్ ఆబ్జెక్ట్ ఎర్త్ యొక్క క్యాపిటల్, అండ్ స్మాల్ ఎం ఇస్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ ది స్మాల్ ఆబ్జెక్ట్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫార్ములా చెప్పండి. క్యాపిటల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ డి స్క్వేర్ బై క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం. రైట్, మరి దీని యూనిట్స్ అడిగితే ఎఫ్ అంటే ఫోర్స్ యొక్క యూనిట్ న్యూటన్, డి అంటే ఏంటి డిస్టెన్స్ ఇస్ మెజర్డ్ ఇన్ మీటర్స్ బట్ స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ పర్. ఎం ఇంటూ ఎం అంటే బోత్ ఆర్ మాసెస్. రైట్, సో అంటే మాస్ అంటే బరువు కేజీ స్క్వేర్. రైట్, అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో దీన్ని ఇలా ఇవ్వకుండా అప్పుడు ఇస్తూ ఉంటారు న్యూటన్ మీటర్ స్క్వేర్. కేజీ స్క్వేర్ అని పైకి వెళ్ళిపోయింది అనుకోండి, కింద ఉన్నది +2 ఉంటే పైకి వెళ్తే -2 అవుతుంది. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ పవర్ -2 అవుతుంది. సో ఈ యొక్క SI యూనిట్ ఆఫ్ జీ అనే దాన్ని కనుక్కున్నది ఎవరంటే అతని పేరు హెన్రీ క్యావెండిష్, CAVENDISH క్యావెండిష్. ఇయర్లో 1731 to 1810. రైట్, ఆయన ఒకటి. సో దేన్ని బేస్ చేసుకుని కనుక్కున్నాడు ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేదాన్ని ఫార్ములా అంటే మన వాడు బై యూజింగ్ ద సెన్సిటివ్ బ్యాలెన్స్ అన్నమాట. రైట్, సో ద యాక్సెప్టెడ్ వాల్యూ ఆఫ్ జీకి పర్టికులర్ వాల్యూ ఒకటి ఇచ్చాడు వాడు. రైట్, ఏ వాల్యూ ఇచ్చాడంటే మన 6.673 into 10⁻11. సో కీప్ దట్ ఇన్ మైండ్, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ బట్ దే మైట్ ఆస్క్ యూ ఇన్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి, 6 పాయింట్ ఉంది ఇక్కడ, 6.673 into 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. మనం ఇందాక యూనిట్ చెప్పుకున్నాం కదా మనం. సో దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ క్యాపిటల్ జీ మాట. రైట్, సో ప్రతి ఒక హెవియర్ ఆబ్జెక్ట్ అండ్ ఒక నార్మల్ చిన్న ఆబ్జెక్ట్ రెండింటి మధ్యలో కూడా రిలేషన్ ఉంటుంది. సో దాన్ని మనం యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటాం. క్లియర్, నెక్స్ట్ మనకి సో ఇలా యొక్క ఇంపార్టెన్స్ వస్తే చూసుకుంటే ఇలా వచ్చిన తర్వాత మనకి ఏం చెప్పిందంటే రైట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద ఫోర్స్ దట్ బైండ్స్ అస్ టు ది ఎర్త్. మనం భూమి మీద ఉంటున్నామంటే దానికి కారణమైన ఫోర్స్ ఏంటది గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ద మోషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ఎర్త్. సో ద మోషన్ ఆఫ్ ద మూన్ అరౌండ్ ఎర్త్. మూన్ అనేది ఎర్త్ చుట్టూరు ఎందుకు తిరుగుతుంది అనే ఒక రీజన్ చెప్పింది ఇదే. అండ్ ఆల్సో ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూరు తిరగడానికి ఒక రీజన్ కూడా చెప్పింది ఇదే.
అండ్ ఆల్సో ఇప్పుడు టైడ్స్ అలలు వస్తూ ఉంటాయి కదా మనకి ఎందులో సీలో, రైట్. ద టైడ్స్ ఆర్ డ్యూ టు ది మూన్ అండ్ ది సన్ అని కూడా చెప్పింది ఇదే, రైట్. సో నెక్స్ట్ మనం ఫ్రీ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రీ ఫాల్ అంటే ఏంటి? ఫ్రీ ఫాల్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ మనం పైకి వేస్తే పైనుంచి కిందికి పడిపోతుంది, అంటే వేరే ఫోర్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఎర్త్ మాత్రమే పైన ఆబ్జెక్ట్ ని కిందికి తాగితే, అంటే ఏ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేయకూడదు, ఓన్లీ ఎర్త్ మాత్రమే దాన్ని కిందికి లాగితే ఆ ఆబ్జెక్ట్ యొక్క యాక్సిలరేషన్ అనేది ఎవరిచ్చారు? ఓన్లీ ఎర్త్ మాత్రమే ఇచ్చిందన్నమాట, రైట్. సో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రీ ఫాల్ అని అంటాం. ఏ ఫాల్? ఫ్రీ ఫాల్, రైట్. ఈ ఫ్రీ ఫాల్ ని మనం ఏమంటామంటే ఆ యాక్సిలరేషన్, దీన్నే ఫ్రీ ఫాల్ ని మనం ఏమంటామంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటాం, రైట్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ది లెటర్ జీ. ఏంటది? జీ, రైట్. సో ఈ జీకి యూనిట్స్ ఏమైపోతాయి అంటే అప్పుడు యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ అయిపోతాయి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ జీకి ఫార్ములాని ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. జీ యొక్క ఫార్ములాని మనం యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫార్ములాతో ఈక్వేట్ చేసి ఒకసారి జీ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం, రైట్. సో నేను ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ బై క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం. సో మనం సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ. సో దీంతో ఈక్వేట్ చేసి చూసాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎఫ్ ప్లేస్ లో మనం ఏం పెట్టుకున్నాం? ఎంజీ అని పెట్టుకున్నాం అన్నమాట, రైట్. సో capital G is equal to F into D square by capital M into small m. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఎఫ్ కి ఫార్ములా మనం డెరైవ్ చేయగలిగితే అంటే ఎం ఇంటూ ఎం అవుతుంది అనుకోండి, జీ క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం బై డి అనేది ఇక్కడ మల్టిప్లై చేసినట్టు వస్తే డివైడ్ అవుతుంది డి స్క్వేర్. ఇది ఫస్ట్ ఫార్ములా. ఇందాక మనం రాసుకున్నాం చూసారు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ, ఇది సెకండ్ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ ని మనం ఈక్వేట్ చేసుకుంటే ఏమైపోతుంది? రెండు ఫార్ములాస్ ఈక్వేట్ చేసుకుంటే ఎంజీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం బై డి స్క్వేర్, రైట్. సో దీని నుంచి క్యాపిటల్ ఎం ఇక్కడ ఉన్న రెండు స్మాల్ ఎంలు క్యాన్సిల్ అయిపోతాయి. సో జీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ ఎం బై డి స్క్వేర్ అవుతుంది, రైట్. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇది ఒక ఫార్ములా అవుతుంది. సో నెక్స్ట్, సో మనకు ఇందాక వచ్చిన ఫార్ములా ఏంటి? జీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ ఎం బై డి స్క్వేర్ అనే ఫార్ములా మనకు వచ్చిందండి. ఓకే, ఇక్కడ ఎం అంటే క్యాపిటల్ ఎం మిగిలింది, స్మాల్ ఎం క్యాన్సిల్ అయిపోయింది. క్యాపిటల్ ఎం అంటే మనకి మాస్ ఆఫ్ ది ఎర్త్ కదా, ఏంటిది? మాస్ ఆఫ్ ది ఎర్త్. డి అంటే ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ కదా. ఇప్పుడు డి అనే ప్లేస్ లో మనం ఏం చేస్తాం అంటే రీప్లేస్ చేస్తాం అన్నమాట. జస్ట్ రీప్లేస్ ఇట్ విత్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ హియర్ టు దేర్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే రేడియస్, క్యాపిటల్ ఆర్ అన్నమాట, రైట్. సో లెట్స్ సే G is equal to capital G into M by R square. సో D ని R అనే దాంతో రీప్లేస్ చేసాం. సో ఈ వాల్యూస్ ని మనం దీంట్లో మనము మాస్ ఆఫ్ ది ఎర్త్ వాల్యూ అండ్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి G యొక్క వాల్యూ వస్తుంది. ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో, రైట్. సో G is equal to ఏంటి ఇప్పుడు? క్యాపిటల్ G వాల్యూ ఇందాక మనోడు ఇచ్చారు కదా 6.626 సంథింగ్, దాన్ని మనం రౌండ్ ఫిగర్ చేసుకుంటే 6.7 into 10⁻⁻11 అండ్ యూనిట్స్ యూ నో, రైట్, న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻2 ఇంటూ, రైట్. సో సేమ్ ప్యాటర్న్ లో మనకి మాస్ ఆఫ్ ద ఎర్త్ వాల్యూ ఎంత అవుతుందంటే మాస్ ఆఫ్ ద ఎర్త్ 6 into 10⁻24 kg, రైట్. ఇక్కడ యూనిట్స్ రాయలేదు నేను. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ kg⁻2, సో kg స్క్వేర్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ద ఎర్త్ వాల్యూ వచ్చేసి 6.4 into 10⁻6 అవుతుంది అన్నమాట. క్లియర్? ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మనకి 9.8 అనే వాల్యూ వస్తుంది అన్నమాట. సో G ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. క్లియర్? సో అందుకే G వాల్యూ అనేది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ ఫార్ములాలో మనం చూసుకోండి,
సో జీ వాల్యూ, ఎం అంటే ఏంటి మాస్ ఆఫ్ ది ఎర్త్, ఆర్ అంటే ఏంటి రేడియస్ ఆఫ్ ది ఎర్త్. గుర్తుపెట్టుకోండి జీ వాల్యూ ఏంటి 6.7 ఇంటూ 10⁻⁻11, రైట్. ఎం అంటే ఏంటి మాస్ ఆఫ్ ద ఎర్త్ 6 ఇంటూ 10⁻24 kg, రైట్. సో ఆర్ వాల్యూ 6.4 ఇంటూ 10⁻6 మీటర్స్. యా, సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే ఏంటి రేడియస్ ఆఫ్ ది ఎర్త్, ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్, రైట్. ఈ వాల్యూస్ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫైనల్ చేస్తే మనకి స్మాల్ జీ వాల్యూ ఎంత వచ్చింది 9.8 meters per second square వచ్చిందన్నమాట. క్లియర్. సో దట్స్ ఇట్ అబౌట్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది జీ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్కి వెయిట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూద్దాం. మాస్ అంటే ఓన్లీ బరువు ఒకటే, బట్ వెయిట్ అంటే బరువుతో పాటు గ్రావిటీ కూడా కలిపి ఉన్న వాల్యూని మనం ఏమంటాం అంటే మాస్ ఇంటూ గ్రావిటీ, విచ్ ఇస్ నథింగ్ బట్ వెయిట్. సో మనకు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం మాస్కి వెయిట్కి సంబంధించింది ఏంటంటే, ఇప్పుడు మాస్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ వెయిట్ ఈస్ డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నమాట, రైట్. ఇప్పుడు మాస్ ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మారదు, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ అనేవాడు ఎర్త్ నుంచి మూన్కి వెళ్ళాడు అనుకోండి. ఎర్త్ మీద ఉన్నప్పుడు మనోడు బరువు ఎంత ఉందో 60 kg ఉందంటే, మూన్ మీదకి వెళ్ళినప్పుడు కూడా మనోడు బరువు 60 kg ఉంటుంది. బరువులో చేంజ్ ఉండదండి, కాకపోతే గ్రావిటీలో చేంజ్ వస్తుంది. ఎందుకంటే మన బరువు మన గ్రావిటీకి మూన్ యొక్క గ్రావిటీకి 6 times డిఫరెన్స్ ఉంటుంది, రైట్. సో 1/6 times డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే ఏమవుతుందంటే వెయిట్లో డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఎందులో డిఫరెన్స్ వస్తుంది? వెయిట్లో డిఫరెన్స్. ఇందులో 60 into 10 వేసుకుంటే మన దగ్గర 600 kg ఉన్నవాడు 600 దగ్గర, సో వెయిట్ 600 Newtonలు ఉన్నాడు. అక్కడ గదిలోకి 60 into 1.4 అప్రాక్సిమేట్గా 1.2 అప్రాక్సిమేట్లీ. సో 60 into 1.5 వేసుకున్నాడు అప్రాక్సిమేట్. ఇప్పుడు 2 వేసుకున్నారు 60 into 120 Newtons ఉంటాడు అప్రాక్సిమేట్లీ. సో చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ వస్తుంది. ఇందులో వెయిట్లో డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. క్లియర్. గుర్తుపెట్టుకోండి మాస్కి వెయిట్కి మధ్యలో డిఫరెన్స్. మాస్ అంటే ఓన్లీ బరువు, వెయిట్ అంటే మాస్ ఇంటూ గ్రావిటీ. సో గుర్తుపెట్టుకోండి. క్లియర్. సో నెక్స్ట్ థ్రస్ట్ అండ్ ప్రెషర్. థ్రస్ట్ అన్నా ప్రెషర్ అన్నా రెండు రెండు ఒకటే, రైట్. క్లియర్. సో ఇక్కడ థ్రస్ట్ అంటే ఫోర్స్ అని అర్థం, క్షమించాలి. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఈ ఫోర్స్ ప్లేస్లో మనం థ్రస్ట్ రాసుకోవచ్చు, థ్రస్ట్ బై ఏరియా అనుకోవచ్చు అనమాట, రైట్. అంటే ఫోర్స్ ప్లేస్లో మనం థ్రస్ట్ని వాడుతున్నాం. ఓకేనా, లిటిల్ బిట్ కన్ఫ్యూజ్, సారీ, క్షమించండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రెషర్ గురించి చెప్పేసుకున్నాం. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అని ఆల్రెడీ చెప్పేసుకున్నాం. దీన్ని న్యూటన్స్, ఫోర్స్ పైన కాబట్టి న్యూటన్స్, కింద ఏరియా ఉంది కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, బట్ మనకి సాలిడ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నారనుకోండి, సాలిడ్ ఆబ్జెక్ట్స్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాయి ఎక్కడికి? డౌన్వర్డ్, రైట్. సో డౌన్వర్డ్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాయి. ఎందుకు? దాని వెయిట్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ చేస్తున్నాం కాబట్టి. బట్ ప్రెషర్ ఇన్ ఫ్లూయిడ్స్ అని అడుగుతాడు, రైట్. సో లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కూడా మనకి ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తాయి అన్నమాట. విచ్ మీన్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ని కంప్లీట్గా మనం ఏమంటామంటే ఫ్లూయిడ్స్ అని అంటాం, రైట్. సో లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ని కంప్లీట్ కలిపి ఏమంటాం మనం? ఫ్లూయిడ్స్. సో ఫ్లూయిడ్స్ ఎగ్జర్ట్ ద ప్రెషర్. సో వాటికి కూడా కొద్దిగా వెయిట్ ఉంటుంది కాబట్టి దే ఆల్సో ఎగ్జర్ట్ ప్రెషర్ ఆన్ ది బేస్ ఆఫ్ ది వాల్స్ ఆఫ్ ద కంటైనర్. సో కంటైనర్ యొక్క బేస్ లేదా వాల్స్ మీద అది ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది అన్నమాట, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకుని ఇంకొకటి ఉంది, అదేంటంటే బయోఎన్సీ. సో బయోఎన్సీ అంటే ఏంటి? బయోఎన్సీ అంటే ఇప్పుడు మనం శాంపిల్కి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని వాటర్లో కానీ ఇందులో కానీ ఇమర్స్ చేద్దామని ట్రై చేస్తే ఏమైపోతుంది? మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఏది? బాల్ అయితే. బాల్ కాకుండా ఒకవేళ ఐరన్ రాడ్ అయితే మాత్రం కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట, రైట్. సో కిందకి వెళ్ళిపోయేది కాకుండా ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ని లోపలికి పెట్టడానికి ట్రై చేస్తే ఏదో ఒక ఫోర్స్ మనల్ని పైకి గెంటేస్తూ ఉంటుంది అన్నమాట, రైట్. ఆ ఫోర్స్ని మనం ఏమంటామంటే బయోఎండ్ ఫోర్స్ అని అంటాం అన్నమాట, రైట్. ఏ ఫోర్స్ అది? బయోఎండ్ ఫోర్స్. ఇప్పుడు శాంపిల్కి బాల్ కానీ లేకపోతే బాల్ని లోపలికి గెంటడానికి ట్రై చేస్తే ఏదో ఒక ఫోర్స్ మనల్ని పైకి గెంటేస్తుంది కదా, సో ఆ ఫోర్స్ని మనం ఏమంటాం? బయోఎండ్ ఫోర్స్, రైట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బయోఎన్సీ. క్లియర్. సో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ దిస్ బయోఎన్సీ, రైట్. ఆర్కిమిడిస్ అప్పట్లో రాజుగారు ఏమన్నారు?
ఒక కిరీటాన్ని ఇచ్చి ఆయనకి ఆ కిరీటం అనేది ప్యూర్గా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అని అడిగారు అనమాట. సో ప్యూర్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఆయన ఏం చేశాడు, ఇంకొక కిరీటాన్ని దగ్గరుండి తయారు చేయించుకున్నాడు. సో అయితే సేమ్ ప్యూర్ మెటీరియల్తో తయారు చేశాడు. తయారు చేసినప్పుడు ఈ కిరీటాన్ని వాటర్లో ఫుల్గా వాటర్తో నిండున్న టబ్లో పెట్టాడు అనమాట. సో ప్యూర్ వాటర్తో ఉన్న దాంట్లో దాన్ని తీసుకెళ్ళి డిప్ చేసిన తర్వాత ఏమైపోతుంది, కొద్దిగా వాటర్ అనేది బయటకు వచ్చింది. సో ఆ వాటర్ని కలెక్ట్ చేశాడు, రైట్. సో తర్వాత రాజుగారు ఏదైతే కిరీటాన్ని మెజర్ చేయమన్నారో దాన్ని కూడా మెజర్ చేశాడు, రైట్. దాన్ని కూడా డిప్ చేసినప్పుడు ఇంకొద్దిగా వాటర్ వచ్చింది. ఆ రెండింటి యొక్క వెయిట్ని అబ్జర్వ్ చేస్తే, రైట్, రెండింటి యొక్క కొలతలు అబ్జర్వ్ చేస్తే మనోడికి తెలిసింది ఏంటంటే రైట్, సో అది ప్యూర్ మెటలా కాదా అనేది మనోడు కన్ఫర్మ్ చేశాడు అనమాట, రైట్. సో దీని నుంచి మనోడు ఆర్కిమెటిక్ ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా జనరేట్ చేసాడు అనుకోండి, రైట్. విల్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్, రైట్. మనకి బయోఎన్సీ అంటే ఏంటో మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనోడు అప్పుడు ఆ బయోఎన్సీ కోర్సుని యూజ్ చేశాడు అనమాట, రైట్. మన బరువు ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం వాటర్లో ఫేమస్ అయితే మన బరువుకి సరిపడింది అక్కడ బయటకు వస్తుంది, రైట్. వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రూఫ్లుగా ఉన్న దాంట్లోనే చూసుకోవాలి. మనం తక్కువ ఉన్న నీటిలో మనం దిగిన తర్వాత దాని యొక్క వెయిట్ అనేది చూడండి, లెవెల్ అనేది కొద్దిగా పైకి వస్తుంది, అంటే బికాస్ ఆఫ్ దిస్ బయోఎన్సీ ఫోర్స్ అనమాట. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ దిస్ టుడే. అండ్ ఓకే మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ ఈ లెసన్ నుంచి అడిగిన ఒకసారి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్? తెలుసు కదా ఆన్సర్ ఏంటి, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ 6.67 into 10^11. Yeah, so that was the answer. యూనిట్స్ తెలుసు కదా మీకు, యూనిట్స్ మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ అ బాడీ? సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ అ బాడీ ఆన్ మూన్? ఇదే క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎట్లా అడిగాడు, కాకపోతే అక్కడ 60 kgs అడిగాడు, ఇక్కడేమో 120 kgs అడిగాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందో జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద బాడీ ఆన్ మూన్? మూన్ మీద మాస్ ఎంత ఉంటుంది? If its mass on the surface of the earth is 120 kg, రైట్. ఎర్త్ మీద దాని యొక్క మాస్ 120 kg ఉందంట, క్లియర్. అయితే మూన్ మీద దాని యొక్క మాస్ ఎంత ఉంటుంది అని అడిగాడు. మనం ఏం మాట్లాడుకున్నాం, మాస్ అనేది మారదు బట్ వెయిట్ లో డిఫరెన్స్ వస్తుందన్న. సో అక్కడ కూడా 120 kg ఉంటాడు, క్లియర్. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ 1 Pascal ఈక్వల్ టు? 1 Pascal ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగాడు. Pascal is the unit of pressure, none. Pascal is the unit of pressure. So 1 Pascal is equal to dash అని అడిగాడు అన్నమాట. సో థర్డ్ క్వశ్చన్. సో 1 Pascal is equal to 1 Newton. సారీ, ప్రెషర్ యొక్క యూనిట్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది పాస్కల్ అనేది.